నమస్కారం. నేను మీ సత్యనారాయణ రాజుని. నిన్నటి వరకు గోల్డ్ రేటు రాకెట్‌లో దూసుకుపోయింది. మళ్ళీ 30వ తారీఖు నుంచి పడడం మొదలుపెట్టింది. దూసుకుపోతున్నప్పుడు సోషల్ మీడియా ఓరై చాటింది. ఏమనంటే, "ఇంకా పెరిగిపోతుంది, పెరిగిపోతుంది. తొందరపడండి, తొందరపడండి" అన్నారు. ఎక్కడికో ఎళ్ళిపోతుందన్నారు. 2,00,000 దాటి గోల్డ్ ఉంటుందన్నారు. 5,00,000కి అంచులకి ఎళ్తుందని మన సిల్వర్ ఎళ్తుందన్నారు. కానీ కంప్లీట్ ఆ జోస్యాలన్నీ ఉల్టాయినియి. దిగడం మొదలెట్టిన తర్వాత ఒకళ్ళేమో 85,000 తగ్గిందంటారు. ఒకళ్ళేమో 25,000 తగ్గిందంటారు. ఒకళ్ళేమో 50,000కే బంగారం రాబోతోంది. పాత రోజులొస్తాయంటారు. ఏది నిజం? వీళ్ళందరూ జ్యోతిష్యులా? రేపు ఆదివారం నాటికి గోల్డ్ రేట్ ఎంతుంటుందో మీకు తెలుసా? ఏంటి క్వెషను? ఆఖరికి ఆ థంబ్‌నెయిల్‌కి ఆ మొత్తం వీడియో మొత్తం చూసినా కూడా ఎక్కడా కూడా ఆ ప్రస్తావన ఉండదు. అంటే దీనివల్ల ప్రజానీకం ఏమైపోతారంటే కాసేపు ఉత్సాహం, కాసేపు దిగులు. ఎందుకు దిగులు పడాల్సిన అవసరం ఏముంది? ఉత్సాహం పడి గంతులేయాల్సిన అవసరం ఏముంది? మీకు మీరు తెలుసుకోలేకపోవటం వల్ల మీరు మిమ్మల్ని ఏడిపించడానికి కూడా సిద్ధమైపోయారు చాలామంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇయాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అంటే ఏంటి? మీ మనోగతాన్ని అర్థం చేసుకొని కృత్రిమ మేధస్సు మీ యొక్క కోరికలు మీకు అనుగుణంగా మీ ఆలోచనకు అనుగుణంగా మీకు ప్రజెంట్ చేస్తానంటున్నారు. అట్లనే ఇవాళ సోషల్ మీడియా కూడా మీ యొక్క ఉత్సాహం గాని, అత్యుత్సాహం గాని, దిగులు గాని అవన్నీ స్టడీ చేసి మీకు ఏది ఒక థంబ్‌నెయిల్‌గా పెడితే మీరు దానికి అట్రాక్ట్ అయిపోతారనే ఉద్దేశంతోటి ఇవాళ సోషల్ మీడియా రకరకాలుగా మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఏది నిజం, ఏది అబద్ధం. ఎక్కడ జోస్యాలు ఇవన్నీ జోస్యాలా? అనలైజేషన్ చేసినప్పుడు ఇలా ఉండకూడదు కదా! సరే అది పక్కన పెట్టేస్తే, ఇవాళ ప్రభుత్వం ఏదో చేస్తుంది, దిగుమతి సుంకాన్ని తగ్గిస్తుంది, గోల్డ్ రేట్ తగ్గిపోద్ది, ప్రభుత్వం మనకు సహకరించకపోతుందా అని ఎదురు చూసిన వాళ్ళకి నిరాశ మిగిలింది అన్ని రంగాల వాళ్ళకి. అటు ఎంప్లాయీస్‌కి గాని, ఇటు ఈ బంగారం కొని వాళ్ళకి గాని అది అయింది. దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనే దాన్ని చూసుకున్నట్టయితే ఇయాల ఇన్వెస్టర్ల ప్లానే ఇదంతా. దాంట్లో ఒక స్టేజ్‌కి తీసుకెళ్ళిపోయారు. కృత్రిమమైన డిమాండ్ క్రియేట్ చేసి, ఆ స్టేజ్‌కి టచ్ చేసిన తర్వాత మళ్ళీ అమ్ముకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు లాభాలు గడించారు. వాళ్ళతోటి ప్రయాణం చేయాలని మనం అనుకుంటే మనకు చేతులు కాలిపోయినాయి. ఎందుకంటే ఇంకా ఇంకా పెరుగుద్ది, ఇంకా పెరుగుద్ది అనేటప్పటికి కొన్నారు, కుదేలైపోయారు. కానీ పెరగడానికే అవకాశం ఉంది తప్ప, తరగడానికి మాత్రం అవకాశం లేదండి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మనకు ఏ సహాయం చేయడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఏంటంటే, ఇక్కడ గోల్డు గాని, సిల్వర్ గాని మన దగ్గర ఉత్పత్తి లేదు. మన దగ్గర 90% దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, గోల్డు కానీ, సిల్వర్ గాని ఇంకా తరుక్కుంటా పోతుందనేది మాత్రం ఉట్టి మాట. ఇక గోల్డ్ కౌన్సిల్ కూడా అదే చెప్తా ఉంది. మళ్ళీ పెరిగే అవకాశాలున్నాయని చెప్తా ఉంది. కాబట్టి ఇవాళ మీరు పెళ్లి పేరంటాల కోసం ఇవాళ నీకు సాంప్రదాయాన్ని అనుసరించి మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. దాని గురించి ఇవన్నీ నమ్మకండి. ఇంకా తగ్గిపోద్దిలే రేపు ఎల్లుండి కొనుక్కుందాం అనుకుంటే మాత్రం ఎల్లుండి పొజిషన్ ఏంటో ఎవరికీ తెలీదు. అందుకని నేను పెరుగుద్దని అంటలేదు, తరుగుద్దని అంటలేదు. ఇలాగే ఉంటుందని కూడా నేను అనలేకపోతున్నాను. ఎందుకంటే ఇవాళ ఆ విశ్లేషణలన్నీ ఏది కూడా నిజం కాదని అర్థమవుతుంది. ఇంకోటేంటంటే గవర్నమెంటు నిన్న బడ్జెట్‌లో కూడా ఒక మాట ఏం చెప్పిందంటే మీకు సావరెన్ బాండ్స్ గాని, లేకపోతే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా గాని మీరు దీన్ని బాండ్స్ రూపంలో మార్చుకోండి. మార్చుకుంటే రేపొద్దున అది బ్యాంకింగ్ వ్యవస్థలోకెళ్తుంది. డబ్బు వాడకంలోకొస్తుంది. అంతేగాని బంగారాన్ని తీసుకొచ్చి చీకటి గదిలో బంధించి ప్రయత్నం చేయొద్దని చెప్పడం జరిగింది. అదే మా వీడియోల్లో కూడా మనం చెప్పాం. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త బాంబ్ ఏంటంటే ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఇప్పుడు సావరెన్ బాండ్స్ ప్రకటించడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఉన్న బరువు పబ్లిక్ నుంచి తీసుకున్న బరువుని తగ్గించుకునే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంది. అంటే పబ్లిక్ నేను ఇస్తాను మీరు వాడుకోండి అంటే కూడా ప్రభుత్వాలు సిద్ధంగా లేవేమో అనిపిస్తుంది. కాబట్టి గోల్డ్ బాండ్స్ ప్రకటించరు. గోల్డ్ అది మానిటైజేషన్ స్కీమ్‌లో ఏం జరుగుతుందో తెలుసండి? మీ యొక్క ఆర్నమెంట్ బంగారాన్ని ముద్దగా మారుస్తారు. కడ్డీలుగా మారుస్తారు. కడ్డీలుగా మార్చి దాన్ని డిపాజిట్ చేసుకొని దాని ప్రకారం మీకు ఒక బాండ్ ఇష్యూ చేస్తారు. సావరెన్ బాండ్స్ లాగే. కానీ మరి మీరు ఎంతో ఇష్టపడి, మోజుపడి ఒక ఆర్నమెంట్‌గా మార్చుకున్నది ముద్దగా మార్చుకోవడానికి మీకు ఇష్టపడతారా?
అంటే అది కాదు. తర్వాత ఇంకోటి కూడా ఏమైందంటే దాంట్లో 3 పీరియడ్స్ పెట్టారు. ఒకటి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్‌లోనేమో 1-3 ఇయర్స్ కీపప్ చేయాలి. దానిపైన వడ్డీ వస్తుంది. కానీ ఆ వడ్డీ కూడా మీరు మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా ఉంటుందో బ్యాంకింగ్ నిర్ణయిస్తుంది, అదొక రకం. తర్వాత మీరు ఎప్పుడు అమ్ముకున్నా కూడా దాని మీద ఆ డిఫరెన్స్ మీరు కొన్న రేటు, మీరు బాండ్ కొన్న రేటు, మీరు అలా బాండ్ అమ్మిన రేటు తోటి మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. తర్వాత రెండోది ఏంటంటే మీకు మనకు 5-7 సంవత్సరాల బాండ్ మీడియం టర్మ్ అన్నారు. దాంట్లో కూడా ఇదే వర్తిస్తుంది. కానీ దీంట్లో 2.5 వడ్డీ వస్తుంది. దీంట్లో కూడా క్యాపిటల్ గెయిన్ ఉంది. తర్వాత లాంగ్ టర్మ్ ఎలా ఉందంటే మీకు 12-15 ఇయర్స్. అప్పటి వరకు మీరు దాచుకోగలిగితే అప్పుడు మీకు లేదు. దీంట్లో కూడా వడ్డీ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమంటారు, గతంలో సావరెన్ బాండ్స్ ప్రకటించిన టైంలో ఎవరైతే ఆర్బీఐ బాండ్ ఇష్యూ చేసిన అవి తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే పూర్తి నిడుగులో ఇవన్నీ ఫెసిలిటీస్ లభిస్తాయి. మీరు గోల్డ్ 80 ఇయర్స్ దానికి లాకింగ్ పీరియడ్ పెట్టారు. 80 ఇయర్స్ లోపు కనుక అమ్ముకున్నట్లయితే మళ్ళీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. 80 ఇయర్స్ దాటి అమ్ముకుంటే కనుక అప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడదు. కానీ బాండ్ ఎక్కడైనా ఒకటే కదా అని ఇప్పుడు, ఎందుకంటే బాండ్స్ 24-25లో అసలు ప్రకటించలేదు. 25-26లో ప్రకటిస్తారో లేదో తెలియదు. కాబట్టి ఎక్కడైనా కొనుక్కోవచ్చు అనుకుంటే, ఇవాళ షేర్స్ కొనుక్కున్నట్టే సెకండరీ మార్కెట్లో కొనుక్కున్నట్టయితే మీరు దానికి వర్తించదు అంటున్నారు. మరి ఇదేంటి బాబు అంటే, ప్రజలు మేము ఇస్తాం బాబు మా దగ్గర, మీరు ఉంచుకోండి, మీరు మా బ్యాంకింగ్ ఈ డబ్బుని మార్కం చేసుకోండి అన్నా కూడా ప్రభుత్వం దాన్ని స్వీకరించే పరిస్థితి లేదు. వాళ్ళ ఆలోచన ఏంటో వాళ్ళని విమర్శించడం కంటే వాళ్ళ మదిలో మెదులుతున్న ఆలోచన ఏంటో కూడా మనం తెలుసుకోలేని పొజిషన్లో అయితే మనం ఉన్నాం. కాబట్టి ఇవాళ గోల్డ్ బాండ్స్ కొనుక్కున్నా కూడా మీకు లాభం లేదు. ఆర్బీఐలో కొనుక్కుంటేనే ఆర్బీఐ ప్రకటించడానికి సిద్ధం కాలేదు. మరి ఎక్కడ అంటే మీరు ఆర్నమెంట్ బంగారం కొనుక్కోమని చెప్పకనే ప్రభుత్వం చెప్తున్నట్ట ఏంటో అనేది మీరు అర్థం లేదు. పర్వాలేదులే, క్యాపిటల్ గెయిన్ ఒకవేళ ఎంత పడితే అంత కట్టుకుందాంలే, క్యాపిటల్ గెయిన్ అంటే 12.5 పడుతుంది అనుకుంటారా, కొనుక్కోండి, ఎప్పుడైనా ప్రాబ్లం లేదు. ఇప్పుడైనా వెల్కమ్. మీరు మామూలుగా డిమాట్ అకౌంట్ ఉంటే కూడా కొనుక్కోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదండి. ఉన్నారా? ఆ విధమైన గవర్నమెంట్ పాలసీని ఎప్పటికప్పుడు ఎలా మారుతుందో తెలియట్లు. గవర్నమెంట్ పాలసీ నిలకడగా లేదు, తర్వాత మార్కెట్ నిలకడగా లేదు. ఈ నిలకడ మధ్యలో మీరు నలిగిపోకుండా మీ విజ్ఞతను ఉపయోగించి చాలా జాగ్రత్తగా గోల్డ్ కొనుక్కోవాలంటే కొనుక్కోండి, బాండ్స్లో పెట్టాలంటే పెట్టుకోండి, ఏ విధంగా మారాలన్నా కూడా మారండి. ఈ సమాచారాన్ని మీకు అందించు ఎప్పటికప్పుడు మీకు కొత్త విషయాలు మీ ముందు తీసుకురావడానికి సాచిపెట్టి ఈ ద్వారా నేను మీకు వాగ్దానం చేసుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్